మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాగుంటాడా? స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? గాల్లో ఎగురుతుంటాడా? నువ్వనుకున్నది కాదమ్మా, అతను పైలట్ కాదు. గాట్ ఇట్. సముద్రాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. లేదు, అతను నావీ కూడా కాదు. పోనీ క్రికెటరా? మరి సినిమా ఆర్టిస్టా? అయ్యో, అవేవి కాదు మమ్మీ. పోనీ బిజినెస్ మ్యానా? లేదంటే మనలాగే మెడికల్ ఫీల్డా? సర్లే, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ తెలుసా? తెలీదు. ఇంకేం అడగొచ్చు? అన్నీ అడిగేశారుగా, అతని క్యాస్ట్ అడగలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నానా. సరే, ఇప్పుడు మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ నాకు పూర్తిగా తెలీదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు పూసగుచ్చినట్లు చెప్తాను. ఆ తర్వాత రాయబారాలన్నీ మీరే చూసుకోవాలి. వాళ్ళింటికెళ్ళి మాట్లాడాలి. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్నీ మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, అసలే ఈ ప్రియాంకకి పెళ్ళంటే చచ్చెంత సిగ్గని. ఏంటి సిగ్గే? పో డాడీ, పో మమ్మీ. డాడీ, ఏంటి రమ్మన్నారు? డాడ్, ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది? ఈరోజు మన కంపెనీలో బిజినెస్ మీటింగ్ జరిగిందమ్మా. ఈ సోమేశ్వరరావు అంటే అందరికీ కొంచెం కూడా భయం భక్తి లేకుండా పోతుందేమోననిపిస్తుంది. నా మాటే వేదం ఉన్నట్టుగా ఉండేవాళ్ళు ఈరోజు నా మాటకు వాల్యూ ఇవ్వడం లేదేమోననిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తోంది డాడ్? అందరూ మన ఫ్యామిలీ గురించి నా వెనక గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారమ్మా. గుసగుసలాడటమే గాని మీ ఎదురుగా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయరు కదా. లేదమ్మా, జరిగిందంతా చూస్తుంటే నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. డాడీ, నేను ఈ అవమానం భరించలేకపోతున్నాను. రోజు రోజుకి ఈ సోమేశ్వరరావుకి గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. నా వల్ల కావటం లేదు. దీనికంతటికీ కారణం ఆ ఝాన్సీ, ఆ పిల్లలు. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. మృణాలిని, మన దగ్గరింత డబ్బు పవరు ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం. దాన్ని అసలు మన ఇంట్లో నుంచి బయటకు పంపించలేమా? ఆ ఝాన్సీ చేతిలో చట్టం న్యాయం ఉంది డాడీ. అది లాయర్ కాబట్టి చట్టాన్ని అడ్డు పెట్టుకొని మనతో ఆటలాడుతోంది. సిటీలోనే ద గ్రేట్ లాయర్ అంటుంటావు కదా నువ్వు. తన ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ లాయర్. తనను నువ్వేం చేయలేవా? ఇన్ని సంవత్సరాలని ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి దాన్ని బయటకు పంపించవచ్చు కదా. ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను డాడీ. మీరు కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళకై వాళ్లే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. నాకంత ఓపిక లేదు. తెల్లవారేసరికల్లా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. చూడు, డబ్బు కులంగని వాళ్ళంటూ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు.
నీ తెలివినంత ఉపయోగించి ఆ ఝాన్సీకి ఎంత కావాలో అంత మొహాన కొట్టి ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పు. ఇదిగో చెక్ బుక్, వెళ్ళు. ఓ మీరిప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది మేడం. నేను చదువుతున్న ఈ పుస్తకం కోసమే కదా, అంతే కదా? సర్లేండి మేడం, తీసుకోండి. బుక్ రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. పుస్తకాలు నీకవసరం, నాకు కాదు. మరి మీకేం అవసరం? గౌరవం, మర్యాద, పరువు, ప్రతిష్ట, డబ్బు, హోదా ఇవి నాకే కాదు, ప్రతి మనిషికి అవసరం. వీటన్నిటికంటే ముఖ్యమైంది ఒకటి చెప్పలేదు, మనశ్శాంతి. డబ్బుంటే దానికి మించిన మనశ్శాంతి ఉండదు. ఝాన్సీ, ఒక మనిషికి డబ్బు చాలా అవసరం. సరిగ్గా 3 పూటలు తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, ఒక మంచి ఇల్లు, కారు ఇలాంటివి మెయింటైన్ చేయాలన్నా మన దగ్గర డబ్బుండాలి. అంతెందుకు, ఒక మనిషికి ఊపిరి పోసేది కూడా డబ్బే, డబ్బు మాత్రమే. మేడం, చెప్తున్నాను కదా, విను. మన దగ్గర డబ్బుంటే స్థానం మారుతుంది, స్థాయి పెరుగుతుంది. చిన్న చూపు చూసిన వాళ్లే మెచ్చుకుంటారు, అవమానపరిచిన వాళ్లే గౌరవిస్తారు, చీ కొట్టిన వాళ్లే జై కొడతారు, జేజేలు పలుకుతారు. నీ చుట్టూ జనం చేరతారు, నీ వార్డ్రోబ్లోకి బ్రాండెడ్ బట్టలు వస్తాయి, నీ డైనింగ్ టేబుల్ మీద కాస్ట్లీ ఫుడ్ వస్తుంది. మొత్తంగా నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆటో వాడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు సలాం కొడతారు. డబ్బుతో ఈ లోకాన్నే శాసించొచ్చు. ఇది డబ్బుకున్న విలువ. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? అందులో ఒకటి కాదు 10 బ్లాక్ చెక్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెక్ మీద నీ ఇష్టం వచ్చినంత రాసుకో. కానీ తెల్లారేసరికి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. లైఫ్లో మా కంటికి కనిపించకూడదు. అది జరగదు మేడం, ఇట్స్ ఇంపాసిబుల్.